సో స్టూడెంట్స్ టాప్ రేటెడ్, టాప్ ర్యాంక్ యూనివర్సిటీస్ లో గెట్ ఇన్ అవ్వాలి అంటే వాళ్ళ స్ట్రాటజీ ఏముండాలంటే? వాళ్ళ స్ట్రాటజీ మెయిన్ అకాడమిక్ ఎక్సలెన్స్ ఓకే. అండ్ టాప్ రికమెండేషన్ లెటర్స్, కవర్ లెటర్స్, దానికి స్ట్రింజెంట్ ప్రిపరేషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూనివర్సిటీ తీసుకున్నాం, యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ తీసుకున్నాం ఎగ్జాంపుల్. మీకు అక్కడ ఓపెన్ చేయగానే వెబ్సైట్ లో మీ ఎలిజిబిలిటీ క్రైటీరియా అంతా ఇచ్చేసి ఉంటారు. ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియా అంతా ఇచ్చినప్పుడు మనము క్వాలిఫై అవుతామా లేదో చూసుకోవాలి ఫస్ట్. అంటే క్వాలిఫై అవుతామా లేదా అంటే మీ అకాడమిక్ ఎక్సలెన్స్ 70% అనో లేకపోతే 68%, 75% ఇలా ఇచ్చుంటారు. దాన్ని బేస్ చేసుకొని స్టూడెంట్స్ హ్యావ్ టు ప్రిపేర్. అంటే మీ కవర్ లెటర్ ప్రిపరేషన్ దగ్గర నుంచి, రికమెండేషన్ దగ్గర నుంచి అకాడమిక్ ఎక్సలెన్స్ స్ట్రాంగ్ గా ప్రూవ్ చేసి వాటికి అప్లై చేస్తే వెరీ హై ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ ఇదనమాట. సో నార్మల్ గా ఎలా ఉంటుంది అంటే మల్టిపుల్ యూనివర్సిటీస్ అప్లై చేస్తారు, మల్టిపుల్ స్టేట్స్ కి అప్లై చేస్తారు. టాప్ ఒక 3-4 స్టేట్స్ పిక్ చేసుకోవడము, ఒక 10 డిఫరెంట్ సెట్ ఆఫ్ యూనివర్సిటీస్ పిక్ చేసుకొని ఓకే దిస్ ఇస్ మై ఫస్ట్ క్రైటీరియా ఇట్లా ఇట్లా పిక్ చేసుకొని అన్నిటికీ అప్లై చేస్తారు. అట్లా అప్లై చేసినప్పుడు ఏముంటుందని ఒక స్ట్రాటజీతో వెళ్తే యూ విల్ గెట్ ఇన్ సమ్ యూనివర్సిటీస్. మీకు టాప్ 5 లో మీరు ఐడెంటిఫై చేసుకునే యూనివర్సిటీలో ఏదో ఒకటి వస్తుంది అట్లా. సో జిఆర్ఈ, టోఫెల్, ఐఎల్స్ అడుగుతూ ఉంటారు కదా, సో వాటికి స్టూడెంట్స్ ప్రిపేర్ అవ్వాలి. యూజువల్లీ బీటెక్ స్టూడెంట్స్ అయితే వాళ్ళు ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు జిఆర్ఈకి. అవును అవును, క్వైట్ టఫ్. సో దాని ప్రిపరేషన్ ఎలా ఉండాలి దాని గురించి ఏమైనా చెప్తారు? ఈ జిఆర్ఈకి, టోఫెల్ కి ఇలాంటివి వై యాక్సిస్ అని మీకు వినే ఉంటారు కదా, హైదరాబాద్ లో లేదా మల్టిపుల్ లొకేషన్స్ ఉన్నాయి. ఇలా రెప్యూటెడ్ ఇన్స్టిట్యూట్స్ లో దే హ్యావ్ ఏ స్ట్రాటజీ, దానికి ట్రైన్ చేస్తారు. ట్రైన్ చేసినప్పుడు ఆల్వేస్ 7+, 8+ ఇలాంటి స్కోర్స్ మీకు వచ్చినప్పుడు ఏముంటుందంటే ఎనీ యూనివర్సిటీస్ కి కామన్ గా అలాంటి అడిగినప్పుడు మీకు చాలా వరకు కొన్ని యూనివర్సిటీస్ ఉంటాయి దే డోంట్ ఆస్క్ ఫర్ ఆల్ ది స్కోర్స్, బట్ అది కూడా చూసుకోవాలి. అలా అడగట్లేదంటే క్రెడిబిలిటీ ఒకసారి చూసుకోవాలి ఎలా ఉంటుంది ఏంటిది అనేది. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అవైలబుల్. మీరు అన్నట్టు బీటెక్ అయిపోగానే స్టార్ట్ చేస్తారు, ఆర్ బీటెక్ ఫైనల్ ఇయర్ లో స్టార్ట్ చేస్తుంటారు. దేర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ లైక్ వై యాక్సిస్ ఇలాంటివన్నీ ఉంటాయి. రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్స్ లో జాయిన్ అయితే దే ట్రైన్ యూ విత్ ఆల్ దీస్ జిఆర్ఈ స్కోర్స్, ఏమేమి కావాలి అన్ని ప్రిపరేషన్ చేసుకొని అప్లై చేసుకునే ముందు ఇవన్నీ రెడీగా ఉంచుకొని అప్లై చేస్తే అలాంగ్ విత్ యువర్ కవర్ లెటర్, రికమెండేషన్ లెటర్, మీ అకాడమిక్ ఎక్సలెన్స్ ఇవన్నీ చూసుకొని ఈ స్కోర్స్ అన్ని కనుక ఉంటే యూ విల్ హ్యావ్ హయ్యర్ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ అప్రూవల్. మంచి యూనివర్సిటీస్ వస్తాయి, టాప్ యూనివర్సిటీస్. యూ డోంట్ హ్యావ్ టు గెట్ ఇన్ టు స్కామర్స్. ఓకే. సో కమింగ్ టు స్కాలర్షిప్ పార్ట్, సో స్టూడెంట్స్ కి కొన్ని యూనివర్సిటీ స్కాలర్షిప్ ఆఫర్ చేస్తూ ఉంటాయి. సో మనకి రావాలి అంటే స్టూడెంట్స్ కి ఎలిజిబిలిటీ ఉండాలి. రావాలి అంటే సేమ్ అకాడమిక్ ఎక్సలెన్స్ ఫస్ట్ థింగ్. యూ హ్యావ్ టు షో మీ పర్సంటేజెస్ కానీ మీ మార్క్స్ కానీ ఇవన్నీ పర్ఫెక్ట్ గా ఉండి మీ ఎక్స్ప్లెనేషన్ తరోగా ఉండి దానికి అప్లై చేస్తారు, ఫైనాన్షియల్ ఎయిడ్ కి అప్లై చేస్తారు. అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే మీ అకాడమిక్ ఎక్సలెన్స్ ఆటోమేటిక్ గా ఉన్నప్పుడు దేర్ ఇస్ అ సపరేట్ పూల్. మన ఇంటర్నేషనల్ ఇండియన్ స్టూడెంట్స్ కి కానీ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కి గవర్నమెంట్ ఇట్లా మెరిట్ బేస్డ్ ఉన్న వాళ్ళని, బాగా అకాడమిక్ ఎక్సలెన్స్ లో ఎక్సెల్ అయిన వాళ్ళని యుఎస్ గవర్నమెంట్ ఆల్వేస్ ఎంకరేజెస్ అంటే మీ ఫీ స్ట్రక్చర్ దగ్గర నుంచి అన్ని చేంజెస్ ఉంటాయి, చాలా చేంజెస్ ఉంటాయి. సేమ్ ప్రాసెస్ అంతే, మీరు అప్లై చేసుకోవాలి విత్ స్ట్రాంగ్ రెఫరెన్స్ లెటర్స్, అకాడమిక్ ఎక్సలెన్స్ ఫస్ట్. అది ఆ పర్సంటేజెస్ ఎలా ఉన్నాయి అవన్నీ ఉండి మీకు కావాల్సిన ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏమన్నా వాళ్ళు పెట్టి ఈ ఈ పర్టికులర్ దానికి మాకు ఇంత స్కోర్ కావాలి, ఇంత స్కోర్ కావాలి, మొత్తం యావరేజ్ గా మీకు కెన్ ప్రిపేర్ కవర్ లెటర్ అండ్ స్టార్ట్ అప్లయింగ్. ఖచ్చితంగా మీరు అన్నట్టు ఒకటే యూనివర్సిటీ అప్లై చేయకూడదు, మల్టిపుల్ పెట్టుకొని అప్లై చేస్తే దాంట్లో డెఫినెట్లీగా వర్కౌట్ అవుతుంది. దట్స్ సేమ్ స్ట్రైట్ ఫార్వర్డ్ స్ట్రాటజీ అంతే. ఓకే. సో అకాడమిక్ ఎక్సలెన్స్ ఉండి స్కోర్ కూడా మంచిగా ఉంటే స్కాలర్షిప్ ని సెపరేట్ గా అప్లై చేయాలా, అదే ఆఫర్ చేస్తా యూనివర్సిటీ ఆఫర్ చేస్తుందా? స్కాలర్షిప్ అప్లై చేయాలి, అట్ ద సేమ్ టైమ్ మీకు ఆఫర్ చేస్తారు. మీరు సెమిస్టర్ లో జాయిన్ అయిన తర్వాత కూడా దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఛాన్సెస్ టు టాక్ టు యువర్ ప్రొఫెసర్స్. వాళ్ళతో మాట్లాడుకున్న తర్వాత ఇవన్నీ అదర్ వేస్ కూడా ఉంటాయి. అప్లై చేయొచ్చు, ముందుగానే అప్లై చేస్తారు, దాని తర్వాత అక్కడికి వెళ్ళి ఎలిజిబిలిటీ చెక్ చేసుకుంటారు. ఆల్వేస్ యూనివర్సిటీలో కూడా లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆల్వేస్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కి స్కాలర్షిప్స్ ఎలా రావాలి, ప్రతి యూనివర్సిటీకి ఒక క్రైటీరియా ఉంటుంది. ఓకే ఈ టాప్ వీళ్ళకి మేము స్కాలర్షిప్ ఇస్తాము, ఇంత పర్సెంటేజ్ వచ్చినప్పుడు స్కాలర్షిప్ ఇస్తాము, ఇలాంటి క్రైటీరియా ఉంటుంది. కాబట్టి ప్రతి యూనివర్సిటీలో ఇవన్నీ చెక్ చేసుకొని అప్లై చేసుకోవాలి స్కాలర్షిప్స్ అని. ఓకే.
సో ఎంఎస్ చేయాలి, యుఎస్కి వచ్చి ఎంఎస్ చేయాలి అంటే ఒక క్లియర్ కట్ పాత్ ఉంది స్టూడెంట్స్ కి. ఎంపీసీ ఆహా చేస్తారు, నెక్స్ట్ ఉమ్, ప్రిపేర్ అయిపోయి వెళ్ళిపోతారు. బట్ మిగతా ఉమ్, అంటే వేరియస్ స్ట్రీమ్స్ లో ఉన్న స్టూడెంట్స్ కి ఉమ్. వే టు వే అంటే ఎలా ఎలా ప్రిపేర్ అవ్వాలి అసలు, వాళ్ళు దేనికి ఏ యూనివర్సిటీస్కి వెళ్ళాలి ఎలాంటి వాటికి? సో మిగతా స్టూడెంట్స్ అంటే నాన్ కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉండే స్టూడెంట్స్. ఎస్ ఎస్. ఓకే. నాన్ కంప్యూటర్ సైన్స్ ఉండే బ్యాక్గ్రౌండ్ అంటే మోస్ట్లీ ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ ఎలా ఉంటుంది అంటే స్పెషాలిటీ ఆక్యుపేషన్ కింద. అంటే స్పెషాలిటీ ఆక్యుపేషన్ అంటే ఏంటంటే H1 వీసాలు ఇక్కడికి అంటే వన్స్ యూ కంప్లీట్ యువర్ మాస్టర్స్ మీకు మోర్ జనాలకి ఎలా ఉంటుందంటే అంటే స్టూడెంట్స్ కి ఎలా ఉంటుందంటే దే వాంట్ సెటిల్ హియర్. కపుల్ ఇయర్స్ సెటిల్ అవ్వాలనో లేకపోతే ఇక్కడే వర్క్ చేసుకోవాలనో ఉంటుంది. అలాంటి వాళ్ళందరికీ ఏంటంటే కంప్యూటర్ సైన్స్ అనేది మీకు వర్క్ వీసాకి స్పెషాలిటీ ఆక్యుపేషన్. అంటే ఇక్కడ H1 వీసాస్ అన్ని ఎలా ఉంటాయి, మీకు స్పెషాలిటీ ఆక్యుపేషన్ ఉండాలి. అంటే డెఫినెట్ గా కంప్యూటర్ సైన్స్ లేకపోతే ఇంకోది ఏదైనా స్పెషలైజ్డ్ ఫీల్డ్. లైక్ చాలా మంది ఎలా వస్తారంటే హెల్త్ కేర్ సెక్టర్ కి వస్తారు మాస్టర్స్ చేయడానికి. హెల్త్ కేర్ ఇంకేదైనా ఫర్దర్ బయోటెక్నాలజీలో ఇంకేదైనా చేయడానికి వస్తారు. సో ఇట్ ఆల్ డిపెండ్స్. మీ ఫీల్డ్ లో గనక లిమిటెడ్ స్కిల్, మీ యూనిక్ స్కిల్స్ కనుక ఉండి జాబ్ మార్కెట్ ఉంటే ఇక్కడ జాబ్ మార్కెట్ ఎలా ఉంటుంది అంటే H1 వీసాకి మెజారిటీ ఆఫ్ వాళ్ళందరూ కంప్యూటర్ సైన్స్ చేయడానికి వస్తారు. ఎందుకు చేయడానికి వస్తారు అంటే మీకు లాట్ ఆఫ్ సాఫ్ట్వేర్ జాబ్స్ ఉంటాయి. ఐటీ రిలేటెడ్ జాబ్స్ ఎక్కువ ఉంటాయి. మిగతా ఏరియాస్ మీ స్టడీస్ అయిపోయిన తర్వాత వర్క్ వీసా స్పాన్సర్ చేయాలి అంటే కంపెనీస్ ఇంట్రెస్ట్ చూపించాలి. ఓకే. ఇక్కడ కంపెనీస్ ఎలా ఇంట్రెస్ట్ చూపిస్తారు, ఎలా ఏంటంటే వాళ్ళకు ఉన్న అమెరికన్స్ కానీ ఇక్కడున్న సిటిజన్స్ కి ఓవర్ఫ్లో అయిపోయిన జాబ్స్ ఇంటర్నేషనల్ వాళ్ళకి ఇవ్వాలి అంటే H1 వీసా యూజ్ చేయాలి. అన్ని జాబ్స్ అదర్ సెక్టర్స్ లో H1 స్పాన్సర్ చేసి తీసుకున్న జాబ్స్ అన్ని ఉండవు ఓకే. ఐటీలో సాఫ్ట్వేర్ సైడ్ ఉన్నన్ని. అందుకని ఏంటంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ దే కమ్ హియర్ టు డూ మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్. ఏదో ఒకటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, వాట్ ఎవర్ ఏదో ఒకటి స్పెషలైజేషన్ తీసుకొని ఉండడానికి ఉంటుంది. మిగతా అన్ని ఏంటంటే స్టడీస్ కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోవాలనుకున్న ఇంటెన్షన్ ఉండే వాళ్ళకైతే ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ఫుల్ అవుతుంది. బట్ ఆ ఫీల్డ్ లో కాకుండా నాన్ కంప్యూటర్ సైన్స్ లో కనుక కాకుండా ఇక్కడే ఉండి ఏం చేయాలంటే కొంచెం స్లిమ్ ఛాన్సెస్, హార్డ్ ఉంటుంది. హెల్త్ కేర్ చూసాను నేను, చాలా మంది మాస్టర్స్ చేస్తారు హెల్త్ కేర్ రిలేటెడ్ స్పెషలైజేషన్స్ లేకపోతే ఇంకేదైనా నర్సింగ్ రిలేటెడ్ ఇంకేదైనా చేయడానికి వస్తారు. సో కొంచెం ఐటీతో కంపేర్ చేస్తే కొంచెం టఫ్ అవి. ఓకే. ఓకే. సో నైస్. సో అయితే లాంగ్వేజ్ గురించి మాట్లాడుకుంటే, ఎందుకంటే ఇక్కడున్న లాంగ్వేజ్ వేరు, యాక్సెంట్ వేరు, అక్కడ ఇట్స్ డిఫరెంట్. అవును. సో లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ స్టాండర్డ్స్ మీట్ అవ్వాలి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అంటే, సో ఎలా ఉంటది? ఈ జిఆర్ఈ టోఫెల్స్ స్కోర్స్ చాలా యూనివర్సిటీస్ లో అందుకే ఉంటాయి. హ్మ్. ఎందుకంటే అవి వాళ్ళు ఎలా ట్రస్ట్ చేస్తారంటే ఈ స్కోర్స్ కనుక ఇంత స్కోర్ కనుక ఉంటే వీళ్ళు ఫ్లూయెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ వైజ్ దే డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ ఇలాంటివి ఉంటాయి. ఓకే. బట్ ఈవెన్ అదర్వైజ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ముందుగానే కొంచెం ఇంగ్లీష్ కోర్సెస్ జాయిన్ అవ్వడము, వన్స్ యూ గెట్ సమ్ అడ్మిషన్ ఇక్కడికి వచ్చి స్ట్రగుల్ అవ్వకుండా ఓకే. ముందుగానే. అందుకనే చాలా మంది ఎలా ఉంటారు అంటే యూనివర్సిటీస్ టెక్సస్ లో కానీ ఎక్కువ ఇండియన్ పాపులేషన్ ఉంటుంది. ఇప్పుడు చాలా వరకు ఎలా ఉంటుంది యూనివర్సిటీస్ అంటే యూ డోంట్ హ్యావ్ టు సీ లైక్ అమెరికన్స్ మొత్తం ఉంటారు అనే సిచ్యువేషన్ పోయింది ఇప్పుడు. మీరు ఒక యూనివర్సిటీలో అప్లై చేస్తే ఒక 50 స్టూడెంట్స్ ఉంటే 50లో 45 ఇండియన్సే కనిపిస్తారు మీకు. ఓకే. మిగతా ఓన్లీ 5 అమెరికన్ కనిపిస్తుంటారు. అలాంటి యూనివర్సిటీస్లే ఎక్కువ మంది వెళ్తుంటారు. ఎందుకంటే టెక్సస్ కానీ, ఒహాయో కానీ, అట్లాంటా ఇలాంటి ప్లేసెస్ అన్నిటికీ ఎందుకు వెళ్తారంటే షికాగో కానీ ఇలాంటి ప్లేసెస్ అన్ని ఎందుకు వెళ్తారంటే ఎక్కువ ఇండియన్స్ ఉంటారు. సో దట్ యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ లాంగ్వేజ్ ఇష్యూస్ ఇలాంటివి. బట్ ఇంగ్లీష్ కోర్సు కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా పెంచుకొని వస్తే డెఫినెట్ గా హెల్ప్ అవుతుంది. యూ డోంట్ హ్యావ్ టు స్పీక్ విత్ అన్ యాక్సెంట్ మాట్లాడాల్సిన అవసరం లేదు. బట్ క్రిస్టల్ క్లియర్ గా ఏం చెప్పాలనుకుంటున్నారో అది కమ్యూనికేట్ చేస్తే చాలు ఎవరికైనా సరే. యూ డోంట్ నీడ్ టు ఫ్లూయెంట్ గా యాక్సెంట్ పెట్టి ఏమీ అవసరం లేదు. ఈ యాక్సెంట్ అనేది ఈవెన్చువల్ గా అందరికీ వస్తుంది. దాని తర్వాత ఫస్ట్ ఏంటంటే నేర్చుకొని రావాలి అట్లీస్ట్ బేసిక్ కమ్యూనికేషన్. ఓకే. సో కమ్యూనిటీ కాలేజెస్ గురించి చెప్తారా? అండ్ అలాగే దాని అవుట్లైన్ ఎలా ఉంటుంది? అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? కమ్యూనిటీ కాలేజెస్ సేమ్ ఇదే ప్రాసెస్ ఉంటుంది. అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ మీ కోర్సెస్ ఏమేమి పిక్ చేసుకుంటారు, దాంట్లో ఎక్స్టర్నల్ క్వాలిటీస్ ఎలా ఉంటాయి, ఫీచర్స్ ఎలా ఉంటాయి, ప్రతి ఒక్కటి ఇస్తారు. బట్ వెరీ లిమిటెడ్ ఉంటాయి కమ్యూనిటీ కాలేజెస్ లో. అంత అడ్మిషన్స్ దగ్గర నుంచి అన్ని కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. బట్ నాట్ ఇలా ఉండవు.
అవేంటంటే ఎక్కువ స్కాలర్షిప్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి దాంట్లో. మోర్ స్కాలర్షిప్, మోర్ అకాడమిక్ అచీవ్మెంట్ ఎలా ఉంటుంది, ఇవన్నీ చెక్ చేస్తారు దాంట్లో. సో లిబరల్ ఆర్ట్స్ కాలేజెస్ ఉంటాయి కదా, సో దాని బెనిఫిట్స్ ఏంటి, పర్సూ చేయాలి అంటే ఎలా ఉంటది? లిబరల్ ఆర్ట్స్ కాలేజ్, లిబరల్ ఆర్ట్స్ కాలేజ్ ఇన్ వాట్ సెన్స్? అలా ఏ స్టూడెంట్స్ ఎవరికి ఈ స్పెసిఫిక్ గా ఇవి మీరు? అంటే ఆల్ కైండ్స్ ఆఫ్ స్టూడెంట్స్. ఓకే. లిబరల్ ఆర్ట్స్ అంటే ఇప్పుడు మీకు వాళ్ళు పిక్ చేసుకున్న స్పెషలైజేషన్ బట్టి ఉంటుంది. ఏ స్పెషలైజేషన్ పిక్ చేసుకుంటున్నారు? అసలు అసలు టార్గెట్ ఏంటి? ఏం చేస్తున్నారు? మాస్టర్సా? 1 ఇయర్ ప్రోగ్రామ్సా? లేకపోతే డిప్లొమా ప్రోగ్రామ్సా? లేకపోతే కంప్లీట్? సెలక్షన్ మీద డిపెండ్ అయి ఉంటది. డిపెండ్స్ ఆన్ వాళ్ళు ఏం పిక్ చేసుకుంటున్నారు. దాన్ని బట్టి మీకు ఈ ఈ ప్రోగ్రామ్స్ అన్ని పాపులేట్ అవుతాయి కాలేజెస్ లో. దానికి తగ్గట్టుగా ప్రతి కాలేజ్, లిబరల్ కాలేజ్ అయి ఉండొచ్చు ఫర్ ఎగ్జాంపుల్. దాంట్లో మీకు క్రైటీరియా, ఎలిజిబిలిటీ క్రైటీరియా కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది. ఓకే. సో అప్లికేషన్ చూస్తే కానీ మనకు తెలియదు అసలు ఏం అడుగుతున్నారు. దాన్ని బట్టి వీళ్ళ క్రైటీరియా ఏంటి, స్టూడెంట్ క్రైటీరియా ఎలా మ్యాచ్ అవుతుంది దానికి. ఇందాక మీరు అడిగారు కమ్యూనిటీ కాలేజెస్, లిబరల్ కాలేజెస్, ఇవన్నీ ప్రతిదానికి ఒక అకాడమిక్ అచీవ్మెంట్ ఉంటుంది. ప్రతిదానికి ఒక డిఫరెంట్ క్రైటీరియా ఉంటుంది. ఓకే. ఓకే. సో అమెరికన్ యూనివర్సిటీస్ లో గ్రేడింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత మ్మ్. కొంచెం డిఫరెంట్ ఉంటుంది కదా స్టూడెంట్స్ కి. సో ఆ గ్రేడింగ్ సిస్టమ్ అవును. ఏంటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అమెరికన్ దాంట్లో గ్రేడింగ్ సిస్టమ్ ఎలా ఉంటుంది అంటే, మనకి ఇండియన్ దాంట్లో ఎలా ఉంటుందంటే పర్సంటేజ్ వేసేస్తారు, మార్క్స్ వేస్తారు. ఇప్పుడు 80 మార్క్స్ అనో, దీంట్లో ఎలా ఉంటుంది గ్రేడింగ్ సిస్టమ్, ఏ గ్రేడ్, బి గ్రేడ్ ఇలా ఉంటుంది. సో మీరు సబ్మిట్ చేసే వర్క్ ని సెమిస్టర్ లో వచ్చే మీ దానికి బట్టి వీళ్ళు మార్క్స్ అనేది వేరు. మనకి ఇండియాలో యూనివర్సిటీస్ అన్నిట్లో ఎలా ఉంటాయంటే మార్క్స్ ఉంటాయి, బట్ వీళ్ళకి మార్క్స్ వేరు అనమాట. ఇక్కడ కిడ్స్ దగ్గర నుంచి ఎలిమెంటరీ స్కూల్స్ చిన్నప్పటి నుంచి అలాగే ఉంటుంది. వాళ్ళ సిస్టమ్ అంతా ఎలా ఉంటుంది అంటే దే డోంట్ గో విత్ మార్క్స్, దే గో విత్ గ్రేడ్స్ అనమాట. గ్రేడ్స్ వేస్తారు. ఏ గ్రేడ్, బి గ్రేడ్, B+, A+, ఇట్లా ఇట్లా రేటింగ్స్ ఉంటాయి. ఇట్లా రేటింగ్స్ ఉన్నప్పుడు వాళ్ళు దే డోంట్ డిసైడ్ ఇతను క్లాస్ టాపర్, ఇతను ఫస్ట్ వచ్చాడు, సెకండ్ వచ్చాడు, ఇలాంటివన్నీ ఉండవు. ఒక పర్టికులర్ టాపిక్, ఒక పర్టికులర్ సబ్జెక్ట్ తీసుకొని ఆ పర్టికులర్ సబ్జెక్ట్ లో వాళ్ళు ఇచ్చిన అసైన్మెంట్స్ అన్ని కంప్లీట్ చేసి అప్ టు స్పీడ్ ఉండి వాళ్ళు ఇచ్చినవన్నీ ఎప్పటికప్పుడు కంప్లీట్ చేసుకొని టైంకి సబ్మిషన్స్ చేసుకుంటూ వెళ్తే ఆ క్రైటీరియాని డిసైడ్ చేసి ఏ ప్లస్ లేకపోతే బి, దాంట్లో ఈ గ్రేడ్స్ అన్ని వేసుకుంటారు. సో మనకి ఇండియాలో ఎలా ఉంటుందంటే నాలెడ్జ్ బేస్ చేసుకుని ఎగ్జామ్స్ కండక్ట్ చేసి దాని తర్వాత 80 మార్క్స్, 85 మార్క్స్, 90 మార్క్స్ ఇలా డిసైడ్ చేస్తారు. బట్ ఇక్కడ ఏంటంటే గ్రేడ్ లో ఈక్వల్ గా అందరూ ఉంటారు. దే కుడ్ బి 20 పీపుల్ ఇన్ ఏ గ్రేడ్. సో దాంట్లో ఎవరు ఫస్ట్, ఎవరు సెకండ్ అట్లా ఉండదు. సో ఈ సబ్మిషన్స్ ని బట్టి వాళ్ళు ఆ గ్రేడ్ లోకి పెడుతుంటారు. కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం దే డోంట్ నువ్వు టాపర్, నువ్వు సెకండ్ టాపర్ ఇట్లా డిసైడ్ చేయరు. ఓకే. లైక్ యూ. ఓకే. సో వీసా రెస్ట్రిక్షన్స్ అండ్ అలాగే యుఎస్ లో కాస్ట్ ఆఫ్ లివింగ్ గురించి ఒక స్టూడెంట్ కి ఎంత ఖర్చు అవుతుంది? ఒక స్టూడెంట్ కి ఎంత ఖర్చు అవుతుంది అంటే, లైక్ ఫస్ట్ లో మీకు చెప్పినట్టు ఏ స్టేట్ పిక్ చేసుకుంటున్నారు ఆన్ అన్ యావరేజ్. ఇప్పుడు మనకి మెట్రోపాలిటన్ ఉంటాయి, ఢిల్లీలో ఉండడానికి ఆల్ ద వే లైక్ ఇంకొక ప్లేస్ విజయవాడ, గుంటూరులో ఎక్కడో ఉండడానికి సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ ఉంటుంది కాస్ట్ ఆఫ్ లివింగ్ లో. సో ఇప్పుడు మీరు ఆన్ అన్ యావరేజ్ ఎక్కడ తీసుకున్నా సరే $1,000 మీ ఎక్స్పెన్సెస్ లేకపోతే మంత్లీ ఖర్చులన్నీ అట్లా ఇట్ డిపెండ్స్ ఆన్ ఏ ప్లేస్ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పేది ఆన్ హైయర్ ఎండ్ అనుకోండి, $1,000 అనేది హైయర్ ఎండ్. సో మీకు $700-800 దాంట్లో కూడా క్లోజ్ చేస్తారు. రూమ్ షేరింగ్ చేసుకుంటుంటారు. వన్ రూమ్ లో వేరే వాళ్ళతోటి షేర్ చేసుకొని గ్రాసరీస్, మీ యూటిలిటీస్ బిల్స్ అన్ని షేర్ చేసుకుంటారు. సో కాస్ట్ ఆఫ్ లివింగ్ హై ఉన్న ప్లేసెస్ అవాయిడ్ చేస్తుంటారు. న్యూయార్క్ కానీ, ఈ వాషింగ్టన్ స్టేట్స్ కానీ, ఇంకా కాలిఫోర్నియాలు కానీ, ఈ ప్లేసెస్ అన్ని ఏంటంటే వెరీ హై ఎక్స్పెన్సివ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ప్లేసెస్. మోస్ట్ స్టూడెంట్స్ ఎందుకు అవాయిడ్ చేసి టెక్సస్ లాంటి, ఒహాయో లాంటి ప్లేస్కి వెళ్తారంటే మీకు లెస్ $1,000 లోపల మంత్లీ ఎక్స్పెన్సెస్ అయిపోతుంటాయి. ఓకే. సో మనకు F1 అండ్ J1 ఉంటుంది కదా, సో డిఫరెన్సెస్ ఏంటి, ఎలా ఉంటుంది స్టూడెంట్స్ కి? F1 వీసా మీకు మొత్తం మనకేంటి, F1 వీసా అంటే కంప్లీట్ గా స్టూడెంట్ వీసా. స్టూడెంట్ వీసా అంటే మీకు వన్స్ మీరు డిసైడ్ అయిపోయిన తర్వాత, మీ స్కాలర్షిప్ అప్లై చేసుకున్న తర్వాత
మీరు యుఎస్ ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత మీకు ఒక ఫామ్ ఉంటుంది. ఆ ఫామ్ లో యూ హ్యావ్ టు క్లియర్లీ మెన్షన్ మీకు ఏ వీసా క్రైటీరియా ఏంటి, ఆ, అసలు మీ ఏ కాలేజ్కి వెళ్తున్నారు, మీ డాక్యుమెంటేషన్స్ ఏంటి. ఆ ఫామ్ లో మీరు క్లియర్ గా టాక్ అబౌట్ యువర్ F1 వీసా, దట్స్ స్టూడెంట్ వీసా. ఆ స్టూడెంట్ వీసా ఏంటంటే ఎనీ పర్సన్ మీరు యుఎస్కి వచ్చిన తర్వాత మీరు H1 డిపెండెంట్ గా ఉండి వైఫ్ స్పౌస్ లేకపోతే ఎవరున్నా వాళ్ళు అప్లై చేసుకోవాలన్నా దే హ్యావ్ టు చేంజ్ ఫ్రమ్ దేర్ డిపెండెంట్ వీసా నుంచి H4 వీసా నుంచి F1 వీసాలోకి వెళ్తారు. అంటే ఎవరైనా సరే చదువుకోవాలి అంటే డెఫినెట్ గా మీకు F1 వీసా అప్లై చేస్తారు. ఓకే. సో J1? ఇంకోటి మీరు J1 వీసా అడుగుతున్నారు. J1 వీసాకి F1 వీసాకి తేడా ఏంటంటే F1 వీసా ఇస్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఎనీ కైండ్స్ ఆఫ్ స్టూడెంట్స్. మీరు ఎనీ ప్రోగ్రామ్ లోకి ఎన్రోల్ అవ్వాలన్నా ఫుల్ టైమ్ ఈ మాస్టర్ చేయాలనే ఏదైనా F1 లోకి కన్వర్ట్ అవుతారు. బట్ J1 వీసా ఏంటంటే ఎక్స్క్లూజివ్లీ ఫర్ రీసెర్చ్ స్కాలర్స్. ఇప్పుడు మీకు ఇండియాలో PhD ఏదో చేస్తూ ఉంటారు మాస్టర్స్, వాళ్ళు డిఫరెంట్ సైంటిఫికల్ సైంటిస్టులు అవ్వాలనో లేకపోతే మాస్టర్స్ అయిపోయిన తర్వాత దే వాంట్ టు పర్స్యూ దేర్ PhD ప్రోగ్రామ్స్ అనో ఇట్లాంటివి రీసెర్చ్ జర్నల్స్ కంప్లీట్ చేయడం ఇట్లాంటివి ఉన్న వాళ్ళకి దే హ్యావ్ ఎ స్పెసిఫిక్ థింగ్ J1 వీసా అంటారు. ఆ J1 వీసాకి క్రైటీరియా ఫుల్ఫిల్ అవ్వాలంటే ఈ ఈ ఇలాంటిది స్టూడెంట్ వీసా కాదు, అది కంప్లీట్లీ డిఫరెంట్. ఆ J1 వీసా అప్లై చేసుకొని ఆ రీసెర్చ్ ప్రొఫైల్స్ అన్ని పెట్టుకొని మీరు ఏ ఇంటెన్షన్ తో వస్తున్నారు, ఇక్కడ ఏం చదవాలనుకుంటున్నారు, ఏ ప్రోగ్రామ్ తీసుకుంటున్నారు PhDలకి వీటన్నిటికి ఆ బేస్ మీద J1 వీసా ఇస్తారు.